ఎరువులు విత్తనాల కోసం కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా రైతులు ఆందోళన చెందుతున్నారు. కాంగ్రెస్ పాలనలో ఆ రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. మనము కామారెడ్డి జిల్లా కేంద్రంలో గాంధీగంజ్లో ఉన్నాం. దానికి ప్రత్యక్ష నిదారణమే ఉదయం 3:30 పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున రైతులు క్యూ లైన్ కట్టి బారులు తిరిగిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. దాదాపుగా మహిళా రైతులు ఇటు పురుష రైతులు ఇద్దరు కూడా లైన్లో ఉన్న సందర్భం ఉంటుంది. అధికారులు ఆ మేరకు స్పందించలేదు. అధికారులు సకాలంలో వచ్చి ఎరువులు విత్తనాలు అందజేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పైగా కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఇవాళ 39 డిగ్రీల సెల్సియస్ ఎండ నమోదైంది. ఈ నేపథ్యంలో ఎండల సైతం రైతులు బారులు తీరి ఎరువులు విత్తనాల కోసం క్యూ లైన్ కట్టిన సందర్భం మనం స్పష్టంగా చూస్తున్నాం. గాంధీగంజ్లో మనము విజువల్లో కనబడుతుంది. రైతులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీస సౌకర్యం ఏర్పరచకుండా దాదాపుగా ఈ ప్రక్రియ కొనసాగి 7 గంటలు అవుతుంది. 7 గంటలు అవుతున్నా ఇప్పటి వరకు రైతులు ఎవరు టిఫిన్స్ కానీ కనీస అవసరాలు తీసుకునే పరిస్థితి కూడా లేదు. కాలకృత్యాలకు వెళ్లిన సందర్భం కూడా లేదు. రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైగా పోలీస్ బందోబస్తు పెట్టి రైతులకు ఎరువులు విత్తనాలను తీసుకొచ్చే కల్చర్ మళ్లీ కాంగ్రెస్ గవర్నమెంట్ లో పునరావృతమైంది. ఎవరైనా ఆందోళన చేస్తే రైతులకు పోలీస్ వ్యవస్థ వారు ఫోన్ తీసుకోవడం జరుగుతుంది. ఫోన్లో ఫోటో తీసుకొని పై అధికారులకు చేరవేయడం జరుగుతుంది. దీంతో రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులు గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి చూడలేదు. దాదాపు ముఖ్యమంత్రి కేసీఆర్ కొనసాగిన కాలంలో 10 సంవత్సరాలు ఏనాడు ఎరువులు విత్తనాల కోసం లైన్ కట్టలేదు. కానీ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత ఇలాంటి పరిస్థితి దాపరించిందని రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 7 గంటలవుతుంది, ఇప్పటికీ కనీస అవసరాలు తీసుకున్న సందర్భం లేదు. పెద్ద ఎత్తున రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకే సొసైటీ పరిధిలో గతంలో ఉండేది మాన్యువల్ సిస్టమ్ ఉండేది. ఆ మాన్యువల్ సిస్టమ్ ను పూర్తిగా స్థాయిలో తీసివేసి ఇప్పుడు ఆన్లైన్ విధానం ప్రవేశపెట్టడం జరిగింది. ఆన్లైన్ విధానం ప్రవేశపెట్టడం ద్వారా ఇబ్బందులు ఎదుగుతుంది. మాన్యువల్ ఉంటే ఆ సొసైటీ పరిధిలో ఉంటుంది. పైగా గత ముఖ్యమంత్రిగా కేసీఆర్ కొనసాగిన సమయంలో ఎక్కడికక్కడ సొసైటీలకు పంపిణీ చేసేవారు. మార్కెట్ ద్వారా అదేవిధంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పంపిణీ చేసేవారు. ఆ ప్రక్రియకు పూర్తి స్థాయిలో వీళ్ళు మంగళం పాడారని చెప్పవచ్చు. దాదాపుగా ఎరువులు విత్తనాల కొరతను సృష్టించి దాన్ని బ్లాక్ మార్కెట్ తరలిస్తున్నారు. బ్లాక్ మార్కెట్ లో ఈజీగా ఎరువులు విత్తనాలు దొరుకుతున్నాయి. కానీ ప్రభుత్వం సహకారం అందించే సబ్సిడీ ద్వారా అందించే ఎరువులు విత్తనాలకు ఆ డిమాండ్ లేదని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నిసార్లు రైతులకు వివరించినా ఫలితం లేకుండా పోయిందని రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనం బారులు తీరినటువంటి ఈ విజువల్ స్పష్టంగా కనబడుతుంది. రైతులంతా ఆగ్రహం చేస్తున్నారు. ఉదయం నుంచి ఇక్కడికి వచ్చినాం, కనీస సౌకర్యాలు తీర్చే సందర్భం లేదు. పైగా కనీసం ఇక్కడ వాటర్ సదుపాయం లేదు. ఉదయం నుంచి పట్టించుకున్న వారు లేరంటే మనతో పాటు మాట్లాడడానికి ఓ రైతున్నారు. మరి ఎట్లుంది, గతం ఎట్లుండే, ఇప్పుడు వర్తమానం ఎట్లుంది, వారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, ఎన్ని గంటలకు వచ్చిరేంది? సార్ పొద్దున 5 గంటలకు వచ్చినాం సార్. ఇక్కడనే లైన్ కట్టినాము. లైన్ తాగుతలేదు పొద్దుగాల నుండి. మళ్ళా పోయినసారి ఎంతుండే 800 ఉండే జీలుగులు, ఇప్పుడు 1120 రూపాయలు ఉంది. 1120 అంటే నువ్వు అర్థం చేసుకో, అంత రేటు పెంచారు. మళ్ళా పోయినసారి ప్రతి మండలం కత్తుండే, ఇట్లా పోయితే తీసుకొని వస్తుండే. ఆకలి బీకలు ఏం లేకుండే కేసీఆర్ ఉన్నప్పుడు. ఇది వచ్చిందంటే మొత్తం సనేసరమే. పొలాలు ఎండిపోయినాయి, ఇండ్లకు నీళ్ళు అత్తలేవు, ఏమి అత్తలేవు. నీళ్ళు తాగదామంటే 2 రోజులు అవి మంచిగా నీళ్లు కూడా అత్తలేవు సరిగా. ఏమైందో ఏం కథనో ఏం ప్రభుత్వమో అర్థమవుతలేదు. ముఖ్యమంత్రి చెప్తున్నాడు రైతు బంద్ చేసినాము, ఎరువులు విత్తనాల కొరత లేదు, రైతులు ఎవరు ఇబ్బంది పడతలేదు, రైతులంతా సంతోషంగా ఉన్నారంటారు. మరేమో సంతోషంగానా? చచ్చిపోతున్నాం ఈడ సుత్తురుగా సార్, చచ్చిపోతున్నాం రైతులం అంటున్నాం. ఇప్పుడు యాసంగి రైతు బందే లేడు, మరి ఆనకాల రైతు బంధు ఎప్పుడు ఎత్తాడుగా? పోనీ అదన్నాడు. మరి చచ్చిపోయిన వాళ్ళకి రైతు బీమా 5 లక్షలు ఇవ్వాలి కదా. కేసీఆర్ 5 లక్షలు ఇంటికి 8 రోజుల్లో ఆ కొంటేసిండు. ఓళ్ళో మాసం లేని వాళ్ళం ఉంటాము, ఇంటికి పెద్ద దిక్కు లెక్కేసిండు. మరి ఈడు అది కూడా ఎత్తలేడు కదా, ఏం చెప్తుండు? మరి మహిళలకు 2500 వేస్తా అన్నాడు. 18 ఏళ్ళ నిన్న అమ్మాయికి 2500 వేస్తా అకౌంట్ అని ఒప్పుకొని ఎక్కిండు. ₹1 వేసిండు. ఇప్పటికి ₹1 లేదు, ఇది లేదు, రైతు బంధు లేదు, ఇది లేదు, అది లేదు. రుణమాఫీ 9వ తారీఖు అన్న. మీరు జల్దీ కేసీఆర్ మాపేసిండు కదా, మీరు ఉరుకుర్రి 2 లక్షలు తెచ్చుకోర్రి, నేను ఎక్కగానే 9వ తారీఖు సంతకం పెడతా అన్నాడు. మరి ఏం చేసిండు సార్? ఏం చేసిండు? దయచేసి మరి అవన్నీ ఇన్ని రావాలి రేవంత్ రెడ్డికి. ఇన్నేస్తేనే మరి కరెక్ట్. మరి ఒక్కటి కూడా పరిపాలన లేదు కదా సార్. మరి మీరు చెప్పండి, పెద్ద ఎట్లుంది పరిస్థితి? ఎన్ని గంటలకు వచ్చారు, ఏమంటున్నారు? రైతుగా మీ అభిప్రాయం ఏంది? గతం ఎట్లుండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ ఎట్లుంది? గతం మంచిగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి మొత్తం దోపిడీ అయిపోయింది. ఏంటంటే పబ్లిక్ నోరెత్తకుండా ఈ ఏది సొసైటీ ఆఫీస్ వాళ్ళు మొత్తం అంత ఒక్కటై రైతులను మోసం చేస్తారు. మొత్తానికి ఆ నుంచి ఎన్ని వస్తుందో ఎన్ని పోతుందో దాన్ని మూలకు చెప్తలేరు. ఈ నీళ్ళు కలుపుకొని ఈ నీళ్ళు మాట్లాడుకొని రైతులను లొల్లి పెట్టించి వాళ్ళని చంపేస్తారు గవర్నమెంట్. ఈ వచ్చిన గవర్నమెంట్
ఏ విలేజ్ ఆ విలేజ్ పంపిస్తే ఏ గొడవ లేకుండా ఇంతకుముందు అట్లనే పంపించి అగ్రికల్చర్ ఆఫీసర్ అంటున్నాడు రైతులు ఇబ్బంది ఎవరు పడతలేరు, ఇప్పుడే బాగున్నది, అంత సంతోషంగా ఎరువులు విత్తనాలు తీసుకుపోతున్నారు. మరి వారిపైన మీ అభిప్రాయం ఏంటి? మాకు ఇంతకు ముందు ఇచ్చారు, ఇప్పుడు ఈ ప్రభుత్వం నుంచి ఇస్తలేరు. ఈ ప్రభుత్వం వచ్చి నుంచి ఘోష అయింది. ఇప్పుడు మసాలా అడిగినా ఘోషణ ఉంది లేదంటాడు, ఇత్తనాలు అడిగినా రాలేవంటారు ఇప్పటికి. మరి ఇదే సీజన్లో మేము ఇత్తనాలు వేయాలి, మరి రాలేవు ఇత్తనాలు, మరి ఎన్నడేసుకోవాలి, మరి మేము ఇంకెన్నడాలి, ఇవరికి వేసేది ఇత్తనాలు. మరి చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంది పరిస్థితి? అబ్దుల్లారెడ్డి మాది శివారు కామారెడ్డికి వేస్తాం. పొద్దున 4 గంటలకు వచ్చాము ఇక్కడికి, లైన్ కట్టాము. ఇక ఒక దగ్గర రాసారంటారు, ఒక దగ్గర ఆన్లైన్ చేస్తారంటారు, ఒక దగ్గర. చెప్పండి, మీరు ఎన్ని గంటలకు వచ్చారు, పరిస్థితి ఏంది? 4 గంటలకు వచ్చినాం మేము. గత ప్రభుత్వం మంచిగా ఉండే, ఈ ప్రభుత్వం బాగా ఇబ్బంది అవుతుంది. ఆన్లైన్ బాగా ఇబ్బంది, రైతు ఇబ్బంది పెడుతుంది. ఇంతకుముందు గవర్నమెంట్ మంచిగా ఉంటుండే, ఇప్పుడు రైతు చాలా ఇబ్బంది. ఇప్పటికి వాటర్ లేవు, టిఫిన్ లేదు, రైతు లంచ్ లేదు, రైతు చాలా ఇబ్బంది. ఇట్లుంటే రాను వ్యవసాయం లేదు, రైతు వ్యవసాయం చేయలేడు, భూమి నమ్ముకోవాల్సి వస్తుంది. రైతులెవరు ప్రస్తుతం వ్యవసాయం చేసే పరిస్థితి లేదు. ఇదే తంతు కొనసాగితే భూములు అమ్ముకునే పరిస్థితిని ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకొచ్చిందని రైతులంతా ఆవేదన చెంది మాట్లాడుతున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు మాట్లాడడానికి ఓ రైతు ఉన్నారు, వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఎక్కడి నుంచి వచ్చినారు, మీకు ఏం కావాల్సింది, ఏంది పరిస్థితి? లింగాపూర్, కామారెడ్డి లింగాపూర్. మాకు రైతులకు ఏమీ అవగాహన లేదు. పొద్దుగల 8 గంటలకు వచ్చి లైన్ పడితే ఇప్పటి కూడా లేదు, ఇప్పటిదాకా కూడా తిండి లేదు, తికాన లేదు, ఏం లేదు. తిండి మేము చాయ్ తాగకుండా వచ్చి లైన్ పట్టిన మబ్బున అప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా అవగాహన లేదు. ఈ ఆడోళ్ళ గుద్దుకు వచ్చినట్టు నది కథ ఇది. అటు మాట్లాడు. దాదాపుగా ఎవరు చూసినా ఆవేదన చెందుతున్నారు, ఆగ్రహం వెళ్ళగక్కుతున్నారు. రైతులను పట్టించుకోలేరు. 4 గంటలకు, అదే 3:30 పరిసర ప్రాంత ఎరువులు విత్తనాలను కొరతను సృష్టించున్నారు. ఇక్కడ కనీసం పట్టించుకునే వారు లేరు. దాదాపుగా గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి చూడలేదు. ఈ పరిస్థితిని చూస్తే బాధేస్తుందని రైతులంతా ఆగ్రహంతో, బాధతో చెప్పడం జరుగుతుంది. ఎవరూ పట్టించుకోలేదు. కనీస సౌకర్యాలు, మంచినీటి సదుపాయంతో పాటు ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేయలేదు. ఒక టోకెన్ ఇస్తున్నారు, ఆ టోకెన్ తీసుకోవడానికి కూడా క్యూ లైన్ కట్టాల్సిన అవసరం ఉంటుంది. రైతులంతా ఇబ్బంది పడుతున్నారు, కనీసం పట్టించుకున్న వారు లేరని అంటున్నారు. మనతో పాటు మాట్లాడడానికి ఓ యువరవుతున్నారు, వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉంది, మీరు ఎన్ని గంటలకు వచ్చిర్రు, క్యూ లైన్ వచ్చినామన్నా? మేము పొద్దున 4:30 వచ్చినాము, ఈ లైన్లో నించున్నామన్నా. ఇప్పుడు మాకు నీళ్ళు లేదు, అన్నం లేదు, ఏమి లేదు. ప్రభుత్వం మంచి లేదన్న, ఇది ఇట్లా ఏమైనా ఇబ్బంది ఉండదు? ఏమి ఇబ్బంది లేదన్న. మాకు రామారెడ్డికి వస్తుంటే ఆడ తీసుకున్నాం, మాకు ఇబ్బంది లేకుండా తీసుకున్నాం. ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాం అన్న. రామారెడ్డిలో ఒక రోజులకే అయిపోతుంది. 450 సంచులు వచ్చింది, ఒక రోజుకి వస్తాడు ఆడ. 2 రోజులు మాకు దొరకలేదు. మేము కామారెడ్డికి వచ్చి ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇప్పుడు రెడ్డి పెట్టి తాండా నుంచి వస్తున్నా నేను. పొద్దున్న 4:30 నుంచి ఇప్పుడు 2 అవుతుంది. ఎంతసేపు ఉండాలన్నా? ఓపిక నశిస్తుంది. దాదాపుగా గతం అట్లా ఉండేది కాదు. గతంలో మాన్యువల్ సిస్టమ్ ఉంటుంది. ఏ సొసైటీ పరిధికి ఆ సొసైటీ పరిధిలోనే జీనుగు విత్తనాలు, ఎరువులు, DAP, యూరియా వంటి అనేక పెస్టిసైడ్స్ మందులు వచ్చేవి. నేరుగా మేము తీసుకొని వెళ్లే వాళ్ళం. గతం ఎంతో బాగుండే. కేసీఆర్ లేని లోటు ఇప్పుడు స్పష్టంగా కనబడుతుంది. కేసీఆర్ ఉన్న హయాంలో రైతులు ఎవరు ఇబ్బంది పడలేరు. రైతులంతా సంతోషంగా తమ వ్యవసాయాన్ని పండగ వాతావరణంలో చేసుకున్నారు. ఇప్పుడు వ్యవసాయం దండగా భూములు అమ్ముకునే పరిస్థితి రేవంత్ రెడ్డి ఏర్పడిన తర్వాత, సర్కారు ఏర్పడిన తర్వాత 6 నెలల సమయంలోనే ఇలాంటి దుస్థితి ఏర్పడింది. అనేక హామీలు ఇచ్చిండు రేవంత్ రెడ్డి సర్కార్. అవి ఏవి కూడా నెరవేర్చక ఇవాళ రైతులను ఇబ్బంది పెట్టే ప్రక్రియను, రైతులను బాధ పెట్టే ప్రక్రియను కొనసాగించడం జరుగుతుంది. దాదాపుగా ఎరువులు విత్తనాల సమయంలో ఎక్కడ కూడా గతంలో పోలీసు వ్యవస్థను పెట్టి ఎరువులు విత్తనాలను పంపిణీ చేసిన సందర్భం ఏ ఒక్కటి లేదు. కానీ అనాది కాలంలోనే దాదాపుగా 15 సంవత్సరాల చరిత్రను రిపీట్ చేసింది రేవంత్ రెడ్డి సర్కార్. మళ్లీ పోలీసు వ్యవస్థను రైతులకు పెట్టి రైతుల దగ్గరికి పంపి ఇబ్బంది చేసే ప్రక్రియ కొనసాగుతుంది. మనం చూస్తున్నాం, ఎవరైతే రైతు ఆందోళన చేస్తాడో ఆ రైతుని ఫోటో తీసి పై అధికారులకు చేరవేసే సందర్భం కూడా పోలీసు వ్యవస్థ ఇవాళ రైతుల పైన ఒక ఉక్కుపాదం మోపే ప్రయత్నం ఇవాళ యంత్రాంగం చేస్తుంది. రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రక్రియ కొనసాగించడం జరుగుతుంది. రైతులు ఇక్కడ డిమాండ్ మేరకు సప్లై లేకపోవడంతో ఇబ్బంది కొనసాగే ప్రక్రియ కనబడుతుంది. రైతులంతా ఆవేదన చెందుతున్నారు. కనీస సౌకర్యాలు లేవు. ఉదయం ఎప్పుడో వచ్చినాం, ఇప్పుడు దాదాపుగా సమయం 3 కావస్తుంది. ఈ నేపథ్యంలో రైతులంతా కనీస అవసరాలు తీర్చుకునే పరిస్థితి లేదు. కనీస
అవసరాలు తీసుకోక పైగా ఉక్కుపాదం మోపే ప్రక్రియ ఇవాళ ఎరువులు విత్తనాల సమయంలో రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు మాట్లాడడానికి మరో రైతు అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఎన్ని గంటలకు వచ్చారు, ఏంది పరిస్థితి? మేము పొద్దున 4 గంటలకు వచ్చినాం సార్. మాకు ఇక్కడ కరెక్ట్ ఏమి ఫెసిలిటీస్ లేవు. వెనుకొచ్చిన రైతులు ముందు పంపిస్తున్నారు, ముందు వచ్చిన వనరు వెనుక చేస్తున్నారు. అధికారులు చాలా నిర్లక్ష్యం ఉంది ఇక్కడ. మోహన్ చూసుకుంటా లోపల తోలేస్తున్నారు. లైన్లో ఉన్న వాళ్ళని లైన్లమే ఉంటున్నాం. ఇప్పుడు 2 అవుతుంది, మేము 4కి వచ్చినాం మేము. మీరు చెప్పండి ఏంది పరిస్థితి? ఏం సార్ మీరు రాకముందు మంచినీళ్ళు లేవు, మీరు వచ్చిన తర్వాత మీతో చెప్పుకున్న తర్వాత వాటర్ వచ్చినాయి, మీరు వచ్చిన తర్వాత వాటర్ వచ్చినాయి. ఇంతవరకు వాటర్ లేవు. అసలు మొక్క పరిచయం ఉన్న వాళ్ళు ముందు తోలేస్తున్నారు. ముఖ పరిచయం ఉంటే కొంచెం పటేళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటాయి, మీతో వెనకాల నూకేస్తారు. మీరు నిలబడిపోరంటున్నారు. మీరు ఏమంటారు? ఎన్ని గంటలకు వచ్చారు, మీరేంది పరిస్థితి? దాదాపుగా ఎవరికి కలిగించిన ఇదే బాధ కనబడుతుంది, ఎవరికి కలిగించిన ఆగ్రహ ఆవేశాలు స్పష్టంగా కనబడుతుంది. వ్యవస్థ నిర్వీర్యమైంది. వ్యవసాయ అధికారులు పూర్తి స్థాయిలో ఇవాళ విఫలమయ్యారు. రెవెన్యూ యంత్రాంగం పూర్తి స్థాయిలో విఫలమైంది. అగ్రికల్చర్ అధికారులు కూడా కనీసం పట్టించుకోవట్లేదు. ఎరువులు విత్తనాల పరిస్థితి ఇట్లుంటే ఇప్పటికే అనేక హామీలను రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చింది, అవేవి కూడా నెరవేర్చక ప్రస్తుతము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న తరుణంలో ఇవాళ రైతులను ఏమార్చే ప్రయత్నము, ఇబ్బంది పెట్టే ప్రయత్నం రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకోవడంతో రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతం ఎంతో బాగుండే, కేసీఆర్ హయాంలో వ్యవసాయం పండగ వాతావరణంలో వ్యవసాయం చేశాం, కానీ వర్తమానంతో పోల్చుకుంటే అనేక ఇబ్బందులు కలుగుతున్నది. ఇప్పటికైనా రైతాంగం పూర్తి స్థాయిలో ఈ రైతాంగం పైన దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే రైతుల డిమాండ్కు తగ్గట్టు సరఫరా చేసి ఎరువులు విత్తనాలు సకాలంలో పంపిణీ చేయాలని కామారెడ్డి నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులంతా డిమాండ్ చేస్తున్నారు. ఓటు స్టూడియో.